శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఆధ్యాత్మిక మిత్రులారా, ఈ రోజు నుండి వాస్తు పదం అనబడేటువంటి కార్యక్రమం. వసయతీతి వాస్తు, మనం నివసించటానికి అనుకూలమైనటువంటి స్ట్రక్చరింగ్ ఏదైతే ఉంటుందో అది వాస్తు. సైన్స్ ఏం చెప్తున్నది, శాస్త్రం ఏం చెప్తున్నది? శాస్త్రం చెప్తుంది ఊరంతా చెప్పినా ఉత్తరాన తలాపు పెట్టద్దు అని. ఉత్తరం మరుభూములు ఉండేటువంటి ప్రదేశం గనక, లేస్తూ దక్షిణాన్ని చూస్తూ లేవటం జరుగుతుంది గనక, దక్షిణం యమస్థానం గనక ఉత్తరంలో తలకాయ పెట్టుకోవద్దు అని శాస్త్రం చెప్పింది. సైన్స్ ఏం చెప్తున్నది? భౌగోళికంగా నార్త్ అనబడేటువంటిది పల్లంగా ఉంటుంది, సౌత్ అనబడేటువంటిది హైట్లో ఉంటుంది అని. అందుకని నార్త్ వైపు కనుక తలబెట్టేటట్లయితే బ్లడ్ యాంటీ క్లాక్ వైజ్లో బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది కనుక రోగం వస్తుంది అని. కానీ ఈస్ట్ కూడా డౌన్లో ఉంటుందనే చెప్పిందిగా శాస్త్రము, చెప్పింది సైన్సు చెప్పింది. శాస్త్రం అందుకే ఉత్తరం పల్లంగా ఉండాలి, తూర్పు పల్లంగా ఉండాలి అని. సైన్స్ ఒక నార్త్ గురించి ఎందుకు తలపెట్టద్దంటారు అన్నదానికి పల్లంగా ఉంటుంది కనుక, బ్లడ్ యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతుంది కనుక పెట్టద్దు అని సైన్స్ చెప్పింది. మరి ఈస్ట్ గురించి ఎందుకు చెప్పలా? తూర్పును తలపెట్టుకోవద్దు అని చెప్పలేదుగా. మరి తూర్పు పల్లంగా ఉంటుంది, అక్కడ యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతుందిగా. సైన్స్ ఎప్పుడు కూడా స్థూలమైనటువంటి అర్థాన్నే చెప్పగలుగుతుంది, సూక్ష్మమైన అర్థాన్ని చెప్పలేదు. ఈ రంగు కలిస్తే ఈ కలర్ కింద మార్పు చెందుతుంది అని సైన్స్ చెప్తుంది. అసలు ఆ రంగు ఏమిటి, ఆ రంగు ఎందుకు పుట్టింది, ఆ రంగు ఈ రంగు కలగటం వల్ల ఇంకొక రంగు ఎందుకు తయారవుతున్నది అనేది శాస్త్రం చెప్తుంది. అది ఆ డిఫరెన్స్ బిట్వీన్ శాస్త్రం అండ్ సైన్స్. ఈరోజు నుంచి మనం ప్రత్యేక కోణంలో వాస్తు గురించి తెలుసుకుందాం. ఒక్కొక్క విషయం పైన సంక్షిప్తంగా, ఎందుకంటే క్లుప్తంగానే, సుదీర్ఘంగా అంటే అవకాశం ఉండదు కనుక. ఇదిగో ఇప్పుడు రండి, ఈ బోర్డు చూడండి. ఈ బోర్డు మీద ఇప్పుడు మనం ఇక్కడ ఒక లైన్ గీయటం జరిగి ఉన్నది. ఇది తూర్పు, ఇది వెస్ట్ అంటే పశ్చిమం, నార్త్ అంటే ఉత్తరం, సౌత్ అంటే దక్షిణం. ఇది సమచతురస్రంలో ఉన్నది. సహజంగా భూములు రెండు రకాలుగా ఉన్నవే వాసయోగ్యాలని చెప్తుంది. సమచతురస్రం కానీ దీర్ఘచతురస్రం కానీ. స్క్వేర్లో ఉండాలి లేదా రెక్టాంగిల్లో ఉండాలి. ఇలా ఉన్నటువంటివే మనం నివసించటానికి అనుకూలముగా ఉండేటువంటి స్థలాలు. వీటికి సహజంగా ఇప్పుడు ఊరికే స్థూలంగా తెలియచేస్తున్నా, ఒక్కొక్క ప్లాన్లోనూ దీర్ఘంగా వెళ్దాం. ఈశాన్యం పెరగాలి అనబడేటువంటిది స్థలానికి ఉండేటువంటిది. ఇలా పెరిగితేనేమో తూర్పు ఈశాన్యం పెరిగినట్టు, ఇలా పెరిగితే ఉత్తర ఈశాన్యం పెరిగినట్టు. ఇక్కడ పెరిగితే ఆగ్నేయం పెరిగినట్టు, ఇటు పెరిగితే తూర్పాగ్నేయం, ఇటు పెరిగితే దక్షిణ ఆగ్నేయం పెరిగినట్టు. ఇక్కడ పెరిగితే దక్షిణ నైరుతి పెరిగినట్టు, ఇక్కడ పశ్చిమ నైరుతి పెరిగినట్టు. ఇటు పెరిగితే పడమట పశ్చిమ వాయవ్యం పెరిగినట్టు, ఇక్కడ పెరిగితే ఉత్తర వాయవ్యం పెరిగినట్టు. ఏవి పెరగచ్చు, ఏవి పెరగకూడదు? ఈశాన్యం పెరగవచ్చు, ఇక ఏ దిక్కులు పెరగరాదు, ఏ దిక్కులు తగ్గకూడదు. ఈశాన్యము నుంచి ఏ దిక్కు కూడా తగ్గకూడదు. ఇవి మైనర్ థింగ్స్. అంటే క్యాలెండర్ వైద్యం అంటాం. అందరికీ తెలుసు, తలనొప్పి వస్తే నవాల్జిను,
జ్వరం వస్తే మెటాసిను, కడుపులో నొప్పి వస్తే బెరాలుగానే వేసుకోవాలి. ఈ తెలిసిన వాళ్ళల్లో ఎవడూ డాక్టర్ కాదు, ఎవడూ కాంపౌండర్ కాదు, ఆల్మోస్ట్ పేషెంటు కాదు. మరి ఎలా తెలిసింది? క్యాలెండర్ వైద్యం అంటారు ఇది. అంటే మన బిడ్డకి ఏదో వస్తే డాక్టర్ సరేలేమ్మా అదేం లేదు ఊరికే తడిశాడు కనుక ఓ మెటాసిన్ వేయండి, ఓ క్రోసిన్ వేయండి, ఇవి గుర్తుంటాయి మనకి. అలా అందరికీ తెలిసినటువంటి ముక్కలు ఇవి. ఆ దిక్కులు పెరగకూడదు, ఈశాన్యం పెరిగితే మంచిది అని. ఎంత పెరగచ్చు ముందు ముందు తెలుసుకుందాం. ఈశాన్యం విపరీతంగా పెరగవచ్చా? ఎంత పెరిగితే అంత లాభమా? ఇక వీటిల్లోనే వీధి పోట్లు. ఇటు నుంచి గనక వీధి పడేటట్టయితే తూర్పు ఈశాన్యం వీధిపోటు, ఇటు నుంచి గనక పడేటట్లయితే ఉత్తర ఈశాన్యం వీధిపోటు, అలాగే దక్షిణ ఆగ్నేయం, తూర్పు ఆగ్నేయం, దక్షిణ నైరుతి, పశ్చిమ నైరుతి, పశ్చిమ వాయవ్యం, ఉత్తర వాయవ్యం. ఇవి దిక్కులు పెరగటాలు, వీధిపోట్లు. అంటే మన స్థానానికి ఎదురుగ్గా ఒక వీధి పడుతుంటే. కొంతమంది చెప్తారు మధ్యలో రోడ్డు ఉంటే వీధిపోటు ఉండదు అని. అసలు మధ్యలో రోడ్డు లేకుండా ఇక్కడ రోడ్డు ఎట్టా వస్తుంది? చిన్న లాజిక్ అర్థం చేసుకుంటే, మధ్యలో ఒక రోడ్డు లేకపోతే ఆ ఎదురు రోడ్డు ఎట్టా వస్తుంది? రాదు కదా. సరే, దీని విషయం రాజమార్గం ఉంటే ఏంటి ఫలితాలు అనేది తరువాత తెలుసుకుందాం. ఇక్కడ మైనర్ థింగ్స్ చెప్తున్నాను. అలాగే గృహంలో సింహద్వారం, తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం సింహద్వారం, తూర్పు ఆగ్నేయ నిషేధం, దక్షిణాగ్నేయ సింహద్వారం, నైరుతి ఎటుమూలైనా సరే సింహద్వారం దోషం, పశ్చిమం మిడులు సింహద్వారం, పశ్చిమ వాయవ్య సింహద్వారం, ఉత్తర వాయవ్య సింహద్వారం దోషం, ఉత్తరం ఓకే, తూర్పు మిడిలోకే. ఇవి నామినల్గా తెలుసుకుండేటువంటివి. అలాగే మనకిక్కడ ఏ దిక్కుల్లో ద్వారాలున్నా కొన్ని వివరాలు చెప్పారు, కానీ దక్షిణం వైపు గనక ద్వారం లేకుండా ఉంటే ఆ ఇంటిని పద్మగృహం అంటారు అని. లంకానగరం నశింపబట్టానికి కారణం ఏమిటి అంటే అది పద్మగృహం అవ్వలేదు, అష్టద్వారపురీం లంకాం. అంటే 1 2 3 4 5 6 7 8 అన్ని దిక్కుల్లోనూ 8 దిక్కుల యందు కూడా ద్వారములు ఉన్నాయి. దక్షిణానికి కూడా ద్వారం పెట్టడం వల్ల అది పద్మగృహం అవ్వలేదు, ఆ కారణం చేత దహింపబడింది అని. చూడండి, చాలా భాగం ఆలోచన చేస్తే దక్షిణ ద్వారం చోరబాధలు, అగ్ని బాధలు మెండుగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. దక్షిణ సింహద్వారం, తూర్పాగ్నేయ సింహద్వారం, దక్షిణ నైరుతి సింహద్వారాలు ఉన్నటువంటి గృహాలలో ఉన్నవారు పరిశీలన చేసుకుంటే 1 సారి 2 సార్లు 3 సార్లు చోరబాధ, దొంగలు పట్టడం లేదా ఏదైనా బర్న్ అవ్వటం. తూర్పాగ్నేయం గనక దోషం ఉండేటట్టయితే ప్రభుత్వ విధి విధానముల వల్ల గృహము కూల్చబడుతుంది అని. అంటే రోడ్డు వైడన్లో పోవటాలు, లేకపోతే పిడుగుబడిపోవటాలు, లేకపోతే పాత గృహం అయిపోయేసరికి దాని మీద శ్రద్ధ పెట్టకపోతే పెద్ద వర్షం పడితే కూలిపోవటాలు, ఇత్యాదులన్నీ కూడా నడిచేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మైనర్గా చెప్తున్నటువంటివే. ఒక్కొక్క దాని మీద సుదీర్ఘంగా చక్కటి విశ్లేషణ మీకు అందజేస్తాను. ఇలా సమచతురస్రం, దీర్ఘచతురస్రం ఉన్నటువంటివి నివాస యోగ్యములు. అసలు భూములు ఎన్ని రకములు? షోడశం భూలక్షణం అన్నారు. వాటి వివరాలు నెమ్మదిగా ఒక్కొక్కరుగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాక ఒకేసారి అన్నప్రాసన ఆవకాయ అన్నం పెట్టం. వాడికి కొంత వయసు వచ్చాక అన్నప్రాసన చేసి ఆ అన్నప్రాసన రోజు క్షీరాన్నం బంగారు పొంగరం ముంచి నాలికి తగిలించటం, తేనె నాలికి తగిలించడం చేస్తాం. తర్వాత నెమ్మదిగా జావ ఇచ్చుకుంటూ
ఒక్కొక్కరవా పళ్ళు వచ్చాక మెత్తగా పేస్ట్ లాగా చేసి అన్నం పెట్టడం, తర్వాత కొద్దిగా మెతుకులుగా పెట్టడం, తర్వాత ఒక్కొక్కరవ పదార్థం కలిపి పెట్టడం. ఒక వయసు వచ్చేసరికి ఇక వాడు మనం పెట్టాల్సిన పని లేదు. ఇంట్లో ఉన్నది తింటాడు, చేతికి అందింది తింటాడు, ఊళ్ళో వాళ్ళ సొమ్ము తింటాడు. అయి తర్వాత ఎదుగుతున్న కొద్దీ ఏర్పడేటువంటి లక్షణాలు. అలాగే సబ్జెక్టు కూడా ఒకేసారి డీప్ సబ్జెక్ట్ గనక ప్రారంభం చేస్తే కొంత మినిమం నాలెడ్జ్ వచ్చేసరికి రాకుండా అంత పెద్ద సబ్జెక్టు వింటే కన్ఫ్యూజన్కి గురి అవుతాం. 16 రకాల భూములు ఉన్నాయి అని చక్రాకార భూమి, ఢమరుకాకార భూమి, స్తూపాకార భూమి, కూర్మ పృష్ఠాకార భూమి, చతురస్రాకార భూమి, వృత్తాకార భూమి, అలాగే మధ్యల ఆకారంలో ఉండేటువంటిది జెండా పతాకాకార భూమి, పతాకంలాగా ఉండేది. తర్వాత ముసలాకార భూమి, ముసలంలాగా ఉండేది, అనగా రోకల్లాగా ఉండేది. త్రికోణాకార, పంచకోణాకార, షట్కోణాకార, అష్టకోణాకార భూములు. అలాగే సత్వస్వరూపాకార భూమి, మెలికలు మెలికలు తిరుగుతూ ఉండేటువంటి భూములు. ఇలా షోడశం భూలక్షణం 16 రకాలు. అందరికీ తెలిసి వాస్తు అంటే తూర్పు పల్లంగా ఉండాలి, ఈశాన్యంలో వాటర్ రావాలి, కిచెన్ ఆగ్నేయంలో ఉండాలి, ఇంతవరకే తెలుసు. కానీ వాస్తు అంటే అది కాదండి. వాస్తులో కూడా అనేక రకాలైనటువంటి వాస్తులు ఉన్నాయి. ఇది గృహవాస్తు. శ్రౌత వాస్తు అని ఇంకోటి ఉంటుంది. అంటే సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్న మంటపారాధన, అడ్డెడిద వెడి బియ్యం పోయి, మానడి గిద్దెడు పోయి, సోలా గిద్ద పోయి, దేనికి చెప్పారు అది? అది మంటపస్థిత దేవతాహ్వానమునకు పలికేటువంటి పీఠభూమి అది. అంతేగాని మీకు పూజ చేయించిన బ్రాహ్మడు తీసుకుపోవటానికి పెట్టబడిన నియమాలు కాదు. ఎవడో చిత్త మూర్ఖుడు వాదిస్తాడు, బ్రాహ్మడికి పిల్లా జల్లా ఉండుంటారు, అందుకని అడ్డెడ వేడి పోయమన్నాడు అని. నీకు పిల్లా జల్లా లేరా? నువ్వు ఆ బ్రాహ్మడి కోసం చేసుకుంటున్నావా? నీ ఇంట్లో వ్రతం నీ భార్య బిడ్డల కోసం నువ్వు చేసుకుంటున్నావు. కానీ బ్రాహ్మడు అదా చెప్పలా. బ్రాహ్మడు ఎవడని చెప్పడానికి? వాడు మంత్రం నేర్చుకున్నాడు, చెప్తున్నాడు, మ్యాథ్స్ లెక్చరర్ ఉన్నాడు. ఇప్పుడు ఇది వింటున్న వాళ్ళల్లో మ్యాథ్స్ లెక్చరర్స్ బోల్డ్ మంది ఉన్నారు. నువ్వు కనిపెట్టావా లెక్క? సివిల్ ఇంజనీర్లు బోల్డ్ మంది ఉన్నారు చదివినటువంటి వాళ్ళు. నువ్వు కనిపెట్టావా కన్స్ట్రక్షన్? అలాగే ఆర్కిటెక్ట్లు బోల్డ్ మంది ఉన్నారు. నువ్వు నిర్మాణం చేస్తున్నావా? నువ్వు కనిపెట్టావా? కాదు. ఆ సబ్జెక్టు చదువుకున్నావు కనుక నువ్వు చెప్తున్నావు. అలాగే నీ ఇంట్లో వ్రతం చేయించే, పెళ్ళిళ్ళు చేయించే, ఉపనయనాలు చేయించే బ్రాహ్మడు మంత్రం చదువుకున్నాడు కనుక చెప్తున్నాడు. నువ్వు చదువుకుంటే నువ్వు చెప్పచ్చు, నేను చదువుకుంటే నేను చెప్పచ్చు. మరి చెప్పింది ఎవరు? ఎలా చెయ్యాలి అని మహర్షులు చెప్పారు. ఆ మహర్షులు చెప్పారు. ఇది ఎందుకు చెప్పారు? నీ గృహానికి, మీ ఇంటికి ఒక అతిథి వచ్చాడు. నువ్వు బ్రహ్మాండం వంటి చైరేసు కూర్చొని వాడి కింద పేటేసి, రండి చాలా కాలమైంది మీరు మా ఇంటికి వచ్చి కూర్చోండి అంటావా? ఒక్కడొస్తే, 10 మంది వస్తే, 50 మంది వస్తే గబగబా బయటికి పోయి ఏ షామియానా హౌస్కో పోయి గబగబా కుర్చీలు గట్రా తీసుకొచ్చి వేస్తున్నావు. అలాగే నీ మంటపారాధనలో ఎంతమందిని పిలుస్తున్నావు? పంచలోక పాలకులు 5గురు, అష్టదిక్ పాలకులు 8 మంది, 5, 8, 13 నవగ్రహములు, అధిదేవత ప్రత్యధి దేవత సహిత నవగ్రహాలు 9, 3, 27, 27, 13, 40. ఇంకా పూర్ణ కలశాన్ని పిలుస్తున్నావు. ఇంకా ఉపదేవతల్ని అనేక మందిని పిలుస్తున్నావు. ఎంతమందిని పిలిచి ఓ సోలాగిద్ద బియ్యం పెట్టి తిను అని చెప్తావా? ఒక్క అరటిపండు నైవేద్యం పెడతావా? నువ్వు మాత్రం పిజ్జాలు బర్గర్లు తెచ్చుకొని తింటావా? అందుకు పెట్టబడినటువంటిది ఇది. సర్వము సాంకేతికమయం, వేద గణితం మంత్రం అనబడేటువంటిది. తెలియక, తెలుసుకోలేక మనం అపప్రథకి లోనవుతున్నాం. అందుకు ఆ మంటపారాధనలు పొయ్యమన్నారు. అలాగే యజ్ఞగుండాలు ఇంత ఉండాలన్నారు. ఇంత పెద్ద కంత తీసి కట్టెలేస్తే మండదా? బండెడు కట్టెల్లో పోయినవాడు మండుతాడు, 10 కట్టెల్లో ఈ యజ్ఞగుండము మండుతుంది. వాట్ ఈస్ ది డిఫరెన్స్? అది అపరం, ఇది స్మార్థం. దీనికి ఒక లెక్క ఉంటుంది. ఇంత లోతు ఉండాలి, ఇంత వెడల్పు ఉండాలి, ఇంత కైవారం ఉండాలి, పీఠాలు ఇలాగుండాలి, కోణాలు ఇలాగుండాలి, ఈ యాగం చేసేటైతే మంటప ఆకారం ఇలా ఉండాలి, ఈ యాగం చేసేటైతే మంటపాకారం ఇలా ఉండాలి. ఇది
శ్రౌత స్మార్త వాస్తు. ఇంకొక వాస్తు ఉంది, ఆగమ వాస్తు. దేవాలయంలో విగ్రహం ఉంది, ఊర్ధ్వదృష్టి ఊరికి చేటు. కొన్ని గుళ్ళు కట్టిన వెంటనే ఊరు సర్వనాశనం అయిపోతుంది. కారణం ఏమిటి? వెళ్ళి పరిశీలన చేయండి. అలా మట్టి కొట్టుకుపోయిన గ్రామాలకు వెళ్ళి అక్కడ ప్రతిష్ఠ చేయబడిన విగ్రహం దృష్టి పైకి ఉన్నది, ఊర్ధ్వదృష్టి ఊరికి చేటు. చాలా గుళ్ళు ఉన్నాయి, అర్చకుడు నిలబడ్డం. వారానికి ఒక అర్చకుడు, నెలకు ఒక అర్చకుడు, సంవత్సరానికి ఒక అర్చకుడు మారిపోతూ ఉంటాడు. అందరూ అనుకుంటారు ఏమీ లేదు అక్కడ, గుళ్ళోకి వచ్చి పైసలు వేసేవాళ్ళు లేరు, అయ్యగారి ఫ్యామిలీ మెయింటెనెన్స్ అవ్వట్లేదు, ఆయనకి డబ్బాశ, ఏం పెళ్ళాం బిడ్డల్ని ఫస్ట్ పడుకోబెట్టుకోలేడా, సంపాదన కోసం పరిగెత్తాలా, మేమేసే ముష్టి పైసా బిళ్ళ సరిపోదా అని ఆలోచన చేసేవాళ్ళు చాలామంది ఉంటారు పల్లెటూళ్ళల్లో, గుళ్ళల్లో. అందుకు కాదు అర్చకుడు వెళ్ళిపోయేది. మంత్రం తెలిసినటువంటి ఏ అర్చకుడు దైవ పీఠాన్ని వదిలిపెట్టి వెళ్ళడు. ఎందుకంటే వాడు ఆ దైవాన్ని నమ్ముకొని వచ్చాడు గనక. మనకు నమ్మకాలు లేవు గనక మనం పరిగెత్తుతూ ఉంటాం. పక్కింటి వాడికి మాత్రం ముష్టి కూడా పెట్టాం. ఎవడన్నా అడుక్కుంటానికి వస్తే 10 కోట్ల రూపాయలు పెట్టి కిరీటం చేయించి తీసుకుపోయి తిరుపతి ఇస్తాను నాయన మీరు తినండి అని. బుద్ధి కర్మానుసారేణ గచ్చంతి. నువ్వు 10 కోట్లు పెట్టి నువ్వు ఉంగరంగానికి ఇచ్చేటట్లయితే, ఒక ఆభరణం ఇచ్చేటట్లయితే, నీ కోరికలన్నీ తీర్చేటైతే, 1000 రూపాయలు లంచం తీసుకొని సంతకం పెట్టిన ఆఫీసర్కి నువ్వు ఇచ్చిన కానుకలు తీసుకొని నిన్ను ఆశీర్వదించిన భగవంతుడికి ఏమైనా తేడా ఉందా? లంచగొండికి భగవంతుడికి. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుంది. భగవంతుడు ఎప్పుడూ రక్షించడండి. భగవంతుడు అంటే ఎవరండి? ధర్మం. నువ్వు ఆచరించిన ధర్మం నిన్ను రక్షిస్తుంది. ద్రౌపది మాన సంరక్షణ సందర్భంలో వస్తుంది ఈ విషయం. ఎవరు రక్షించారు ద్రౌపదిని? సినిమాల్లో చూపించినట్టు కృష్ణుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆవిడేదో చెయ్యి కోసుకుంటే గబగబా పట్టు కూడా తీసుకొచ్చి కృష్ణుడి కడితే దాన్ని దృష్టిలో పెట్టుకొని అపార వస్త్రాలు ఇచ్చాడని. అబద్ధం. అదంతా కట్టుకథలు. మరి ఏమి రక్షించింది? ఆ మహా ఇల్లాలు ఆచరించిన ధర్మం రక్షించిందట. ధర్మం వస్త్ర రూపేణ అన్నాడు. ధర్మం వస్త్ర రూపంలో రక్షించిందట. ఏమిటి ఆవిడ ఆచరించిన ధర్మం? కౌరవులందరూ అపహాస్యం చేస్తున్నారు, అవమానం చేస్తున్నారు. ఒక్క మొక్క చెప్పు ధర్మరాజు తప్పు చేశాడని వదిలేసేస్తామన్నారు. ధర్మరాజుకి ధర్మం చెప్పగలిగిన వాడెవడరా? ఆపస్సమయంలో కాదురా, పీక తెగి కింద పడుతున్నా నా భర్త అబద్ధం ఆడాడు, నా భర్త తప్పు చెయ్యడు అంది. ఇవాళ అనమనండి ఏ భార్యనన్నా. ఈ మౌనష్టముడా కొడుకుని చేసుకున్న దగ్గర నుంచి కొంప సర్వనాశనం అయిపోయింది. ఉన్నవన్నీ అమ్ముకు తిన్నాడు. వాడు తింటమే కాదు, ఓ లోకులకి పెట్టాడు. అప్పులు ఇస్తాడు తీసుకురాడు, అప్పులు తెస్తాడు తిరిగివ్వడు. సర్వం కొంప మీదకు వస్తున్నాడు. ఈ దరిద్రుడు పోతే గాని పోతే పోయింది బోడి వంగళ సూత్రం, ఈ దరిద్రుడు పోతే గాని కొంప బాగుపడదు. ఇలా అనేటువంటి వాళ్ళు ఉన్నారా? ఆహా, ఇంకో 1,00,000 నాశనం చేయి, ఇంకో 1,00,00,000 నాశనం చేయి అనేవాళ్ళు ఉన్నారా? ఆవిడ అన్నది ఆ రోజు. అంటే అలా అన్నది అలా అనమని కాదు నేను ఇక్కడ ఉద్బోధన చేస్తున్నది. భర్త యొక్క ధర్మనిరతి పైన ఆవిడికి ఉన్నటువంటి అపార విశ్వాసం. పతివ్రతకు ఉండవలసినటువంటి లక్షణములు. సాక్షాత్తు భూదేవే సత్యభామగా పుట్టిందండి. ఆవిడకన్నా ధర్మం తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఆవిడ ద్రౌపదీ మాత దగ్గర కూర్చొని పతి సేవా విషయములు నేర్చుకున్నది. సీతామ్మవారు సాక్షాత్తు లక్ష్మీదేవి, ఆవిడకన్నా ధర్మస్వరూపురాలు ఉన్నదా? పెద్ద ముత్తైదు అనసూయామాత దగ్గర కూర్చుని ఎలా నడవాలో నేర్చుకున్నది, ఎలా నడవకూడదో నేర్చుకున్నది. వాళ్ళకి తెలియక కాదు, మనం తెలుసుకోవటం కోసం వాళ్ళ ముఖం ద్వారా అడిగిచ్చారు. ఇక ఇన్ని వాస్తులున్నాయి ఈ ఆగమ వాస్తు. అదో దృష్టి అర్చకుడికి చేటు, అందువల్ల అర్చకుడు అక్కడ నిలబడ్డం. మధ్య దృష్టి భక్తునికి ముక్తి. సమాంతరంగా దృష్టి ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి నమస్కారం చేసుకుంటే కోరికలు తీరుతాయి. ఇది ఆగమ వాస్తు. ఈ శిల్పం ఇంత హైట్లో ఉన్నదంటే నేత్రం ఎంత ఉండాలి, కర్ణం ఎంత ఉండాలి, ముక్కు ఎంత ఉండాలి, నాలుక ఎంత ఉండాలి, ముఖం ఎంత ఉండాలి, వక్షస్థలం ఎంత ఉండాలి, భుజకీర్తులు ఎంత ఉండాలి, కిరీటం ఎంత ఉండాలి, ఇవన్నీ చెప్పేది. అప్పుడు ఆ విగ్రహం జగన్మోహనాకారంగా కనిపిస్తుంది. లేకపోతే ఇవాళ సినిమాలలో చూస్తున్నాం, ఇవాళ బుట్టి రేపటికి మారిపోయే హీరోలని హీరోయిన్లని. రెండో రోజు సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత గుర్తుండదు ఆ స్టోరీ ఏంటో, సినిమా పేరు గుర్తుండదు. అవి కాదు సౌందర్యాలు. సౌందర్యం అంటే
నీ మనోవాక్కాయ కర్మలతో కూడుకున్న పంచేంద్రియములు వెళ్ళి ఆ స్థానంలో నిలబట్టం ఆ విగ్రహ పాదాల మీద. అది సౌందర్యం. అది ఆగమ వాస్తు చెప్పబడినటువంటిది. అలాగే గుడి, గోపురాలు, గర్భాలయం ఎంత ఉండాలి, మండపం ఎంత ఉండాలి, ముఖ మండపం ఎంత ఉండాలి, ఈ స్తంభములు ఎంత ఉండాలి, ఆలయ ప్రాంగణం ఎంత ఉండాలి, ఇలా చెప్పబడినటువంటివి. చూడండి పూర్వ దేవాలయాలు జానబెత్తుంటాయి గర్భాలు. అంటే వాళ్ళకి దృష్టి లేక కట్టింది. ఆ విగ్రహ స్వరూపానికి సంబంధించిన యంత్రాలయం అంతే ఉండాలి, అంతవరకే. మహారాజులు కట్టించినటువంటి దేవాలయాలు, రాజుతో మంది మార్బలం అనేక మంది వస్తారు. ఒక్కసారి హారతి ఇచ్చేటప్పుడు యంత్రాలయంలోకి ఎంతమంది వస్తారు రాజుతో పాటు? మరి ఇంత చిన్న ప్లేస్ ఎందుకు కట్టారు? ఆ దేవాలయానికి అంతే ఉండాలి. అది ఆగమ వాస్తు. కనుకనే వందల వేల సంవత్సరాలు నిలబడి ఉన్నాయి ఆ దేవాలయాలు. నిన్న కట్టిన బాబా గుడి వాళ్ళు ఉండట్ల. కారణం ఏమిటి అంటే మనకి శాస్త్రంతో పని లేదు. చందాలు ఎంత అధికంగా వస్తే దాన్ని మండపం అంత పెద్దదిగా కడతాం, చందాలు తక్కువ వస్తే కుదిచ్చి కడుతున్నాం, అంతే తప్ప ఓ సాంప్రదాయం సిస్టమ్ లేదు. ఇవే కాకుండా అసలు వాస్తు ఇంకొకటి ఉన్నది, ప్రపంచానికి తెలియని వాస్తు, చాలా భాగం ప్రపంచానికి తెలియని వాస్తు, శల్య వాస్తు. మనకి తెలిసి 4 మూలలా ఎలా ఉండాలి ఏంటి అనేది చెప్తున్నాం. లోపల ఉంటాయి తుషాంగారక వీర్యాని ధాన్యాని బహుదాని చాని 16 రకములైనటువంటి శల్యములు ఉంటాయి. సీసపెంకులు, సగం కాలిన కట్టెలు, చచ్చిపోయిన జీవుల కళేబరాలు, కొండ పెంకులు, వెంట్రుకలు ఇత్యాదులు ఒక 16 రకాలు. ఇవి భూగర్భం లోపల ఉంటాయి. దానికి ఒక పెద్ద ప్రకరణమే ఉన్నది, శల్య ప్రకరణం అని. నవగ్రహ శల్య ప్రశ్న, చింతామణి శల్య ప్రశ్న, మా లకోట శల్య ప్రశ్న, ఇన్ని ప్రశ్న భాగములు ఉన్నాయి అందులో. భూగర్భంలో ఏమున్నాయని తెలుసుకుంటానికి పాత బస్తీ ఇలాంటి ఏరియాలకు వెళ్ళండి, ఎంత వాస్తు కనిపించదు. ఎంతమంది పొలిటికల్ లీడర్స్ ఉన్నారు, ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు, ఎంతమంది వ్యాపారస్తులు ఉన్నారు, ఎన్ని కోట్ల రూపాయల మాల్ అక్కడ టర్న్ ఓవర్ అవుతోంది. చాలా బ్రహ్మాండంగా కొన్ని పవిత్రమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి హైదరాబాద్ సిటీలో. అక్కడికి పోతే పర్ఫెక్ట్ వాస్తు ఉంటుంది. ఆ ఇంట్లో డైవర్స్ ఎందుకు అవుతున్నాయి, మనుషులు ఎందుకు పోతున్నారు, రోగాలు ఎందుకు వస్తున్నాయి, అప్పులు ఎందుకు అవుతున్నాయి, వ్యాపారాలు ఎందుకు దివాలా తీస్తున్నారు, వీటిని చెప్తారు నాస్తికుడు అయిన వాడు. మరి పాత బస్తీలో అలా ఉంది, వాడు బాగుపడలేదా, ఇక్కడ డీడీ కాలనీలో ఇలా ఉంది, వీళ్ళు బాగుపడ్డారా అని. అక్కడ ఈ శల్య ప్రకరణం. కొన్ని దోషాలు కొన్ని ప్రదేశాల్లో ఉంటే దోషం, అవే కొన్ని శల్యాలు కొన్ని దిక్కుల్లో ఉంటే లాభం, యోగాలను కూడా ఇస్తాయి. అది శల్య ప్రకరణం. దాని మీద కూడా సబ్జెక్టు చేద్దాం సందర్భోచితంగా. ఇలా సంపూర్ణమైనటువంటి విశ్లేషణ రేపటి ఎపిసోడ్ నుంచి ఒక్కొక్క విషయం పైన సుదీర్ఘమైన చర్చ చేద్దాం. మీ ఇంటికి ప్లాన్ కావాలన్నా, మీ ఉన్నటువంటి గృహాలకు వస్తే వాస్తు చూడాలన్నా, సరిచెయ్యాలన్నా, కొత్త ప్లాన్స్ కావాలన్నా, శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం, న్యూ నల్లకుంట శివం రోడ్ హైదరాబాద్ ఆపోజిట్ ఎస్బీఐ బ్యాంక్ అండ్ గోల్డెన్ టెంపుల్ ఆపోజిట్ హైదరాబాద్ మణికొండ అండ్ చెన్నై. ఫోన్ నెంబర్ ఇక్కడ రాయబడింది, చూసుకోండి, నోట్ చేసుకోండి. 9494009777. సిన్స్ 1990 రీచ్ యువర్ డెస్టినేషన్. మీ యోగానంద శర్మ. జై గురుదత్త.